అసమంజసం. రోలి, సులభ ఇద్దరు మంచి మిత్రులే. అయినా ఇద్దరి మధ్య పోటీ ఉండనే ఉంటుంది. ఒకరిని మించి ఒకరు మార్కులు సంపాదించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఓసారి రోలి మొదటి ర్యాంకులో ఉంటే ఇంకోసారి సులభ మొదటి ర్యాంకు తెచ్చుకునేది. ఈసారి అర్ధవార్షిక పరీక్షలు అయిపోగానే రోలీకి ఏదో పని మీద 5-6 రోజుల కోసం పై ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తనకి పై ఊరు వెళ్ళాలని అయితే లేదు. ఎందుకంటే టీచర్ పేపర్లు కరెక్షన్ చేసి రిజల్ట్ తయారు చేసే ముందు మరోమారు సరిచూసుకునే పని పిల్లలతో చేయిస్తుంది. దీని వలన ఎవరి మార్కులు వారు చూసుకొని ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిచూసుకొని రిపోర్టులో వేసుకునేటప్పుడు వేసిన మార్కులు మొత్తం సరిగా ఉన్నాయా లేదా, ఏదైనా జవాబుకు మార్కులు వేయడం మర్చిపోయారా, టీచర్ ఎంత జాగ్రత్తగా కరెక్షన్ చేసినా ఎక్కడో ఓ చోట పొరపాటు ఉండవచ్చును కదా. ఒకసారి మార్కులు ప్రోగ్రెస్ కార్డులో వేసిన తర్వాత పొరపాట్లు దిద్దడం కుదరదు. అందుకని చదువులో బాగా ఉన్న పిల్లలు ఈ రోజుల్లో బడికి ఎగనామం పెట్టడానికి ఒప్పుకోరు. సులభ, రోలి ఎప్పుడు ఒకరికొకరు మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. సరే అనేసి ఆ పేపర్స్ కరెక్షన్ అన్నీ చూసుకుంది. మార్కులు మళ్ళీ టీచర్లు పిల్లలకి ఇస్తాం కదా, అవి ఇచ్చినప్పుడు వాళ్ళు సర్చ్ చేసుకోవాలి. ముందే సర్చ్ చేసి ఉంటారు, అయినా జాగ్రత్త పడాలి. మార్కులు ప్రోగ్రెస్ కార్డులో ఎక్కిన తర్వాత మళ్ళీ సర్చ్ చేయడానికి ఉండదు. అందుకే పిల్లలు మార్కులు చూసుకోవడానికి పేపర్లు ఇస్తారు. మేనత్త పెళ్ళి కాబట్టి రోలీకి తప్పనిసరి అయిన పరిస్థితి ఏర్పడింది. తన పరీక్షా ఫలితాలపై సరిచూడాల్సిన బాధ్యత రోలీ సులభకి అప్పచెప్పింది. కానీ సులభ కావాలని ఎక్కడైనా తన మార్కులు తగ్గించేస్తుందేమోనన్న సందేహం రోలీ మనసులో గూడు కట్టుకుంది. కొన్ని సందర్భాలలో టీచరే పొరపాటున ఎక్కువ మార్కులు వేసేస్తుంది. ఆ మార్కులు తగ్గించడానికి ఏ పిల్లలు ముందుకు రారు. పొరపాటున టీచర్ వేసిన తక్కువ మార్కులు పెంచుకోవడానికి మాత్రం అందరు పిల్లలు ముందుకు వస్తారు. రోలీ పెళ్ళికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అక్కడ వెళ్తే ఇక్కడ మార్కులు తగ్గిపోతాయేమో, సులభ సరిచూస్తుందో లేదో అనేసి అనుకుంటూ తన అనుమానాలు వెళ్ళగా పెడుతోంది. మొదటి రోజున కొన్ని విషయాల పరీక్షా పత్రాలు ఇవ్వబడ్డాయి. 100కి 99 మార్కులు వచ్చాయి. రోలీకి లెక్కల్లో, సులభకి 94 వచ్చాయి. రోలీ పరీక్షా పత్రంలో సులభ ఒక విషయం గమనించింది. ఒక చోట రోలీకి తప్పు జవాబుకు కూడా టీచరు 5 మార్కులు వేసింది. సులభ అది చూపించి రోలీ దగ్గర 5 మార్కులు తగ్గించేసింది. రెండవ రోజు మళ్ళీ విషయాల పత్రాలు ఇవ్వబడ్డాయి.
సులభకి బయాలజీ టీచర్ పొరపాటున 2 మార్కులు ఎక్కువ వేసింది. వెంటనే తన పత్రాన్ని సులభ దాచేసింది. ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా. పక్కన కూర్చున్న అమ్మాయికి కానీ ఈ విషయం తెలిసిపోతే తన మార్కులు తగ్గించాల్సి వస్తుంది. రోలీకి టీచర్ పొరపాటున 4 మార్కులు తక్కువ వేసింది. సులభ మనసులో ఘర్షణ మొదలైంది. టీచర్కి చెప్పి రోలీ పత్రంలో తగ్గిన 4 మార్కులు సరిచేయించాలా లేదా తన దగ్గర పెరిగిన 2 మార్కులు తగ్గించుకోవాలా లేదా అనే ఆలోచనలో పడింది. తన మార్కులు తగ్గించుకొని తన మార్కులు తగ్గించుకొని రోలీ మార్కులు పెరిగేటట్లు చూస్తే 1 మార్కులో తన ర్యాంకు తగ్గిపోతుంది. ఇప్పుడున్న మార్కులతో తను 2nd, రోలీ 3rd ర్యాంకులో ఉంది. ఆలోచిస్తుండగానే గంట కొట్టారు. టీచర్ అందరూ దగ్గర పత్రాలు తీసుకుంది. సులభ ఇంటికైతే చేరుకుంది కానీ తనకు బాగా చికాకుగా ఉంది. తాను చేసింది సబబేనా? అదే విషయం సులభ వాళ్ళ అమ్మతో చెప్పింది. అమ్మ సులభతో అంది, సులభ నువ్వు 2 మార్కులను సరిచేయాల్సిందే. రోలీ నీపై నమ్మకంతో ఈ పని నీపకు అప్పగించి వెళ్ళింది. నువ్వు అప్పుడైతే నిజాయితీగా ఆమె మార్కులు తగ్గింపజేశావో అలాగే పెంచవలసిన చోట పెంచేటట్లు చేయాలి కదా. వాళ్ళ అమ్మకు ఈ విషయం చెప్పింది. వాళ్ళమ్మ నిజమేనమ్మా, నువ్వు అన్నీ సరిచేయాలమ్మా, సరిచేయకుండా అట్లే పెట్టకూడదు అంది. కానీ అమ్మా అలా చేస్తే నా ర్యాంకు తగ్గిపోతుంది కదా. నీ ర్యాంక్ ఎలాగో తక్కువ ర్యాంకే కదా. తరగతిలో ఏ విషయం ఎవరికీ తెలియదు. ఆ మాటకొస్తే ఒప్పుకుంటాను. కానీ అసలు విషయం నీకు తెలుసు కదా. నీ ర్యాంకు గొప్పదని నీవు మనసారా చెప్పుకోగలవా? అమ్మా టీచర్కి చెప్పి నేను నా 2 మార్కులు కూడా తగ్గించుకోవాలా? తరగతిలో తన మార్కులు పెంచుకోవడానికి అందరూ టీచర్ దగ్గరికి వెళతారు, కానీ మార్కులు తగ్గించుకోవడానికి ఎవరూ రారు. చూడమ్మా, లోభత్వం అనేది చిన్న వస్తువుతోనే ఆరంభమవుతుంది. రాను రాను అదే అలవాటుగా మారుతుంది. అప్పుడు మనిషి లోభత్వం అనే ఊబిలో చిక్కుకొని అవినీతికి బానిస అవుతాడు. నీ నిజాయితీ వలన నీ 2 మార్కులు పోతాయేమో కానీ మనసుకు మాత్రం సంతోషం కలుగుతుంది. నిర్ణయం నీ చేతిలో ఉంది. మార్కులు సరిచేసుకోవాలమ్మా, లేకపోతే ఇదే అలవాటు పెద్దయినా కూడా వస్తుంది. అప్పుడు అవినీతిగా బ్రతకాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. సరే మమ్మీ, నా అసమంజసం తొలగిపోయింది. ఇప్పుడు రేపు వెళ్ళి టీచర్ దగ్గర 2 మార్కులు సరిచేయించుకుంటాను. టీచర్ ముందే చెప్పింది, ఎవరికైనా మార్కులు సరిచేయించుకోవలసి ఉంటే ఈరోజే చేయించుకోండి. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కులు సరిదిద్దబడవు. నేను ఇలా చేస్తున్నందుకు టీచర్ నన్ను కోప్పడుతుంది. అయినా పర్వాలేదు, రేపు అసలు విషయం నేను టీచర్కు చెప్పి మార్కులు సరిచేయిస్తాను. రెండో రోజు సులభ స్టాఫ్ రూమ్లో టీచర్ దగ్గరికి వెళ్ళింది. సారీ మేడం, మీతో ఒక పని ఉండి వచ్చాను. మీరు రోలుకి పొరపాటుగా 4 మార్కులు తక్కువ ఇచ్చారు. నాకేమో 2 మార్కులు ఎక్కువ వేశారు. వాటిని సరిచేయించడానికి వచ్చాను. నిన్న క్లాస్లో ఎందుకు చేయించలేదు? మేడం, ఇప్పుడు నేను 2nd
ఉన్నాను. రోలి థర్డ్లో ఉంది. మార్కులు సరిచేయిస్తే తాను సెకండ్ అవుతుంది, నేను థర్డ్ అవుతాను. నిన్న నా మనసులో స్వార్థం, లోభత్వం దూరి నాతో ఈ పని చేయించాయి. నిన్న చెప్పచ్చు కదా ఈ విషయం అంటే. నేను ఏదో పొరపాటు చేశాను టీచర్ అని సారీ చెప్పింది టీచర్కు. ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాను. నన్ను క్షమించండి మేడం. టీచర్ సులభాన్ని దగ్గరికి తీసుకొని వీపు తట్టుతూ అంది. నాకు నీ నిజాయితీ బాగా నచ్చింది. మార్కులు సరిచేస్తాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే నేను చేస్తానులే. నువ్వు బాగా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. సులభ మనస్సును ఆవరించిన ఉదాసీనత పటాపంచలైంది. తను అనుకున్నది చెప్పేసింది. తనకు మార్కులు తక్కువ వచ్చినా, ఇతరులకు ఎక్కువ వచ్చినా సరే అనుకుంటూ తన మనసుకు తను నచ్చ చెప్పుకుంది. మనం కూడా అలాగే చేయాలి. ఎప్పుడు ఇతరులకు హాని చేయకూడదు.